కంపెనీ వాళ్ళు ఒక నోటీస్ పెట్టారు, పబ్లిక్ నోటీస్. ఏంటంటే మా ప్రొడక్ట్స్ అన్నీ, ఇదిగో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఐఏపీ కాన్ఫరెన్స్, పెడికాన్ అంటారు, అందులో మేము వీటిని ప్రజెంట్ చేసాము అంటే ఐఏపీ వాళ్ళు దీన్ని సైంటిఫిక్గా వ్యాలిడేట్ చేశారన్న అర్థంలో పెట్టారు. ఓకే. దాన్ని కూడా కండెమ్ చేయమన్నా. మరి తప్పు కదా అది చెప్పటం. వీళ్ళు కాన్ఫరెన్స్కి డబ్బులు ఇచ్చారు, స్టాల్ పెట్టుకొని ఇచ్చారు, ఇది సైంటిఫిక్ ఎలా అవుతుంది? సో ఇవన్నీ చెప్తే అది చేయకపోగా కొత్తగా పొజిషన్ స్టేట్మెంట్ అని రిలీజ్ చేశారు. డైరియా అప్పుడు మీరు WHO ఫార్ములా ORS వాడండి అని చెప్పారు. అది ఎప్పటి నుంచో మనకు తెలుసు, కొత్తగా ఇప్పుడు చెప్పేదేం లేదు. అండ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఎప్పుడన్నా జ్వరం ఉన్నప్పుడు అది మీరు వాడచ్చు, సుక్రలోజ్ సేఫ్ అని పొజిషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుక్రలోజ్ సేఫ్ అన్నారే తప్ప మీరు రోజు వాడితే ఈ రిస్క్స్ ఉంటాయని పేరెంట్స్కి చెప్పాలి ఐఏపీ వాళ్ళు. అంతే కదండి, చెప్పాలి కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ బోల్డ్ అని ఉన్నాయి, ఓన్లీ సుక్రలోజ్ గురించి ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే ద హోల్ కాంట్రవర్సీ, రీసెంట్ కాంట్రవర్సీ ఇస్ అబౌట్ సుక్రలోజ్ ఇన్ ERZ. ఓకే. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు అది రాశారు అంతే. అందులో క్లియర్గా కనపడుతుంది మీకు. వాళ్ళ కంపెనీ వాళ్ళు నాకు పంపిన నోటీస్ చదవండి, వాళ్ళు పుట్టిన పబ్లిక్ నోటీస్ చదవండి, ఐఏపీ వాళ్ళు ఇష్యూ చేసిన పొజిషన్ స్టేట్మెంట్ చదివితే వాళ్ళ నోట్ నుంచి ఊడిపట్టినట్టు మీకు క్లియర్గా కనపడుతుంది.